నమస్కారం సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్ రాఘవేంద్ర హోటల్లో చోరీ జరిగింది. హోటల్ కి చెందిన యజమాని గోవాకి వెళ్లగా హోటల్లో లావాదేవీలన్నీ సురేష్ నాయక్ మరియు వసంత్ కి అప్పజెప్పారు. నిన్న రాత్రి హోటల్ వెనుక భాగంలో ఉన్న షట్టర్ ని సరిగ్గా మూయకపోవడంతో 2:30 రాత్రి సమయంలో తెలియని వ్యక్తి హోటల్లోకి చొరబడి క్యాష్ కౌంటర్ లో ఉన్న 83,000 రూపాయల్ని దొంగలించుకొని పారిపోయాడు. హోటల్ కి చెందిన యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సరూర్ నగర్ పోలీసులు ధైర్యం ఏంటంటే బయట లాక్ పెట్టాడు. వీళ్ళందరూ స్టాఫ్ రూమ్ అందరికి డోర్ పెట్టాడు. ఎందుకు ఇప్పుడు బయట లంచ్ మళ్ళీ ఎప్పుడు తీసుకుపోతున్నాను రిపోర్ట్స్ కూడా తీసుకుంటా తీసుకుని నెల రోజుల రిపోర్ట్ తీసుకుంటా. కొన్ని ఉన్నాయి, కొన్ని పని ఉన్నాయి బయట పడేసి కాదు కింద చేస్తారు మళ్ళీ కింద కింద ఇంకేముంటుంది వాటర్ క్లోజ్ చేస్తారు, క్లోజ్ బ్యాక్ చేస్తారు. పాయింట్స్ బరువు ఎక్కువైంది కానీ వదిలేసింది మన 4 రూపాయలు పాయింట్స్ 2 రూపీస్ పాయింట్స్ తీసుకున్నాడు, 1 రూపీ వదిలేసి డోర్ ఓపెన్ చేసి పెట్టాం. ఇవి యూట్యూబ్ సార్ లాస్ట్ ఒకటి ఓపెన్ చేసిండు, ఒడిశాలో ఒకటి ఓపెన్ చేసిండు. అనిల్ నాకు ఫోన్ చేసిండు, మా డోర్ ఓపెన్ చేద్దారంటే మేము లేస్తే మా డోర్ కూడా లాక్కుంది. ఇలా కాల్ చేసి వీళ్ళు ఒకటి ఓపెన్ ఉంది, వెయిటర్లు ఉన్నది. వీడు బయట ఉన్నాడు. వీడు అన్న ఇల్లు కస్టమర్ అన్న, పక్క కస్టమర్ అన్న. ఆ పక్కోడికి అయితే నేను చూసిన అనుకుంటున్నాను. వెనుకొచ్చిన పర్సనల్ నిన్న మసాలా దోశ వచ్చి మళ్ళీ అడిపించాడు. పక్క కస్టమర్ కాదు పడింది కాదు 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 ఇద్దరు అంటే ఒకడు బయట ఉండు, ఒకడు లోపల ఉన్నాడు. క్యాష్ అదేంది కట్ట అది నిన్న మగ్గ ఇచ్చేసిన క్యాష్ ఉండే అవి తీసుకోలేదు. నిన్న మగ్గ ఉండే క్యాష్ ఇప్పుడు ఆడ కూడా కౌంటర్ మీద. హైదరాబాద్ లక్డీకాపూర్లోని విద్యుత్ సంస్థ TSSPDCL CMD కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగుల ఆందోళన. విధులు బహిష్కరించి కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న విద్యుత్ సంఘాల జేఏసీ. కేంద్ర ప్రభుత్వం తక్షణం విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తే విద్యుత్ ఉద్యోగులతో పాటు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క 2021 ఎలక్ట్రిసిటీ బిడ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఏదైతే తీసుకొని వచ్చి మొత్తం డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ని ప్రైవేటైజేషన్ చేయడానికి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొత్తం భారతదేశంలో ఒకరోజు తమ ఉద్యోగాలను బైకాట్ చేసి మొత్తం నిధులను ఇంటరప్షన్ లేకుండా కూడా ఎమర్జెన్సీని అటెండ్ అవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్యతగా ఒక నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ, అదే రకంగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కలిపి ఒక కామన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ముఖ్యమైన విషయాలు ఏంటంటే
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఎలక్ట్రిసిటీ రంగానికి దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. 40,000 మెగావాట్ల నెట్వర్క్, అదే రకంగా జనరేషన్ కూడా మన సొంత జనరేషన్ కావాలని చెప్పేసి కంటిన్యూషన్గా నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న సందర్భం. ఈరోజు వ్యవస్థను చాలా స్ట్రాంగ్గా నిర్మాణం చేసుకున్న తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పడాన్ని ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగదు. రేపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని మొత్తంగా కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదం పొందాలని నిర్ణయం తీసుకున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. రెండవది అసలైన విషయం ఏంటంటే దాంట్లో మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఏ రకంగా ఉంది అంటే ఇన్ని రోజులు 70-80 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కానీ తమ అవసరాల కోసం తాను నిర్మాణం చేసుకున్న వ్యవస్థను అప్పులన్నీ కూడాను వ్యవస్థకు ఉండిపోతాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు ఉండిపోతాయి. మొత్తంగా కూడా ఎవరైతే ప్రైవేట్ వాళ్ళు వస్తారో ఒక బుక్ వాల్యూ ప్రకారం, అంటే మామూలుగా మార్కెట్లో 100 రూపాయలు ఉంటే బుక్లో 10 రూపాయలే దాని విలువ ఉంటుంది. ఆ బుక్ వాల్యూ ప్రకారం మొత్తంగా కూడా ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేయాలని ఎలక్ట్రిసిటీ యాక్ట్ చెప్తున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి పరిధిలో ఉండాల్సిన ఎలక్ట్రిసిటీ రంగాన్ని మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకోవడానికి కూడా ఒక రకమైన కార్యాచరణ చేశారు. మీరు నిన్న అనౌన్స్మెంట్ చేసిన బిల్లు చూసి ఉంటారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ రంగాన్ని మొత్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం బిల్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తంగా కూడా జనరేషన్ స్టేషన్స్, డిస్ట్రిబ్యూషన్ లైసెన్సెస్ అన్నిటినీ కూడా పక్కడబందీగా, అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీటర్స్, అంటే 0 యూనిట్ కదిలితే రికార్డ్ అయ్యేటట్టుగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీటర్ పెట్టాలని, అదే రకంగా అవసరం అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొండిగా దాంట్లో నుంచి బయటకు తోలేసి వీఆర్ఎస్ఏ కావచ్చు లేకపోతే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ని కూడా అనౌన్స్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు బిల్లు పెట్టినట్టుగా ఉన్నారు. అదే రకంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు దాదాపు 1,90,00,000 మన సర్వీసెస్ ఉంటే దాంట్లో అగ్రికల్చర్ సర్వీసెస్ దాదాపు 25 లక్షలు ఉన్నాయి. 25 లక్షల అగ్రికల్చర్ సర్వీసెస్కు మనం ఫ్రీ కరెంట్ ఇస్తున్న సందర్భం ఉన్నది. వాటికి కూడా కంటిన్యూషన్గా త్రూ రైతుల ద్వారా కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు బిల్ పేమెంట్ చేయాలని కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. అంటే మొత్తంగా కూడా ప్రతి యూనిట్ని కూడా రికార్డ్ చేయడం. ఇదే రకంగా ఇంత పకడ్బందీగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక పాత్ర పోషించే అవకాశం ఉండి కూడా లేకుండా చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తెలంగాణలో ఏంటి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లకు దాదాపు 10,000 మెగావాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుతుంది. ఇవాళ అది రైతులకు సంబంధించి మనం రాష్ట్ర ప్రభుత్వం కట్టినా కట్టకున్నా సరే వ్యవస్థను రైతులకు అవసరాలకు తగ్గట్టుగా కరెంట్ ఇస్తున్న సందర్భం. రేపు ఎన్ఎల్డిసి అని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అని తీసుకొని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ప్రకారం ఎవరైతే డబ్బు కట్టినరో వాళ్లకు మాత్రమే కరెంట్ ఇస్తారు. డబ్బు కట్టిన వాళ్ళకు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఆల్రెడీ ఎల్సీ పద్ధతి ఇప్పటికీ ఉంది, అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. రెండవది మొత్తంగా జనరేషన్ స్టేషన్స్ కూడా ఏపీలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎన్టీపీసీ కొనేసిన తర్వాత నిన్న చూశారు ఎల్ఐసిలో కూడా 74% ప్రైవేట్ ఇన్వెస్టర్లను వెల్కమ్ చెప్పడం. అదే రకంగా ఎలక్ట్రిసిటీ రంగంలో కూడా మొత్తం జనరేషన్ని కూడా ఎవరైతే వాళ్ళ కార్పొరేటర్లు సెంట్రల్ గవర్నమెంట్ లాబీలో కొంతమంది ఉన్నారో వాళ్లకు దారాదత్తం చేయాలి జనరేషన్ని కూడా. ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది. జిల్లాల వారీగా అర్హత కలిగిన నామినేషన్ల వివరాల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ కారణాలతో పలువురు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపింది. విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3,249 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 19,491 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా వాటిలో 18,168 మాత్రమే అర్హత కలిగినవిగా నిర్ధారించారు. సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి మొత్తం 1,323 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి చిత్తూరు జిల్లాలో 349, విశాఖపట్నంలో 152, తూర్పు గోదావరి 141, ప్రకాశం 138, అనంతపురం 112, గుంటూరు 84, కృష్ణా 76, శ్రీకాకుళం 62, కర్నూలు 62, కడప 54, పశ్చిమ గోదావరిలో 52, నెల్లూరులో 41 నామినేషన్లను తిరస్కరణకు గురయ్యాయి.
వార్డ్ సభ్యులకు సంబంధించి మొత్తం 2,245 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 12 జిల్లాల్లో 32,502 వార్డులకు ఎన్నికలు జరగనుండగా వార్డ్ సభ్యుల కోసం 79,799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 75,554 నామినేషన్లు మాత్రమే అర్హమైనవిగా నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో 336, చిత్తూరులో 301, శ్రీకాకుళంలో 265, కడప 261, తూర్పు గోదావరి 231, కృష్ణా 186, గుంటూరు 147, నెల్లూరు 136, అనంతపురంలో 117, పశ్చిమ గోదావరిలో 102, విశాఖలో 100, కర్నూలులో 63 వార్డు సభ్యుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ నగర ప్రజల జీవన ప్రమాణాలని పెంపొందించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ నిజామాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుందని తెలిపారు. మినీ ట్యాంక్ బండ్, ఐటీ హబ్, నూతన కలెక్టరేట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. నిజామాబాద్ నగరంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఎమ్మెల్యే గణేష్ గుప్తా కృషి వల్ల పనులు వేగంగా సాగుతున్నాయని ప్రశంసించారు. కొద్ది రోజుల్లోనే కలెక్టరేట్, ఐటీ హబ్ ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టినటువంటి మాట నిజామాబాద్ ప్రజలందరికీ కూడా తెలుసు. నిజామాబాద్ పట్టణం యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించడానికి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి రోడ్ల విస్తీర్ణ కావచ్చు, మొట్టమొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోని స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు బయట బ్యూటిఫికేషన్ అంతా కూడా చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ మొత్తం కార్యక్రమంలో, ఈ మొత్తం ప్రణాళికలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్స్ వరకు కావచ్చు, ఈ ట్యాంక్ బండ్ లాంటి బ్యూటిఫికేషన్ పనులు కావచ్చు, ఎస్టీపీ లాంటి మౌలికమైనటువంటి అంశాల మీద ఫోకస్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, నాక్స్ సెంటర్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి నిర్మాణ పనులు గత కొన్ని సంవత్సరాలుగా చేపడుతూ ఉన్నాము. ఒక్కొక్కటి పూర్తవుతూ ఇవాళ వస్తున్నటువంటి సందర్భాన్ని నిజామాబాద్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరింత వేగవంతం చేసుకొని ఈ పనులన్నింటినీ త్వరలో ముగించుకుందామంటే అదే తరుణంలో కరోనా రావడంతో కొన్ని పనుల్లో కొంత జాప్యం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కరోనా ఉన్నప్పటికీ కూడా తన శాయశక్తుల ప్రయత్నం చేసి మరి అనేక కార్యక్రమాలను తుది దశకు తీసుకొచ్చినారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మేము, మేయర్ గారు అందరం కూడా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులం. జిల్లా హెడ్ క్వార్టర్ అంటే యావత్ జిల్లాకు కూడా తలమానికం లాంటిది కాబట్టి నిజామాబాద్ జిల్లా యొక్క అభివృద్ధిలో చాలా ప్రథమ పాత్ర పోషిస్తుంది. కాబట్టి నిజామాబాద్ పట్టణాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం. మరి ఇంకొక 2-3 నెలల్లో ఈ పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయేటటువంటి పరిస్థితికి వచ్చినాయి. నిజామాబాద్ పట్టణ ప్రజలు కోరుకున్నటువంటి మంచి జీవన శైలిని నిజామాబాద్ పట్టణంను అనుభవించేటటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. నిన్న మొత్తం నైట్ అంతా కూడా అన్ని రోడ్స్ దానిలో ఉన్నటువంటి లైట్స్, లైటింగ్ పోల్స్, మధ్యలో మీడియాను కట్టి పెట్టినటువంటి ప్లాంట్స్, వీటన్నిటిని కూడా దాదాపు ఒక 20 కిలోమీటర్స్ మొత్తం పట్టణంలో ఉన్న రోడ్లన్నీ కూడా తిరిగి చూడడం జరిగింది. ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి మరి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించుకోవడం జరిగింది. ఇంకా ఏమన్నా పెండింగ్ పనులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎమ్మెల్యే గారు, నేను, మేయర్ అమ్మ, జడ్పీ చైర్మన్ గారు అందరం కూడా కలిసి నిజామాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మీతో పాటు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పిఎస్ పరిధిలోని గుర్రంగూడ టీచర్స్ కాలనీలో దారుణం. మాజీ ప్రియురాలు విమల ఇంట్లోకి వెళ్లి గొడ్డలతో మాజీ ప్రియుడు రాహుల్ గౌడ్ దాడి చేసిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక హాస్పిటల్ కి తరలించిన కుటుంబ సభ్యులు. గతంలో తన పైన మీర్పేట్ పోలీస్ స్టేషన్లో 354 న్యూసెన్స్ కేసు పెట్టి జైలుకి పంపించింది అని, ఆ కక్షతోనే జైలు నుంచి వచ్చిన రాహుల్ గౌడ్ ప్రియుడు విమలపై దాడి చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పరారీలో నిందితుడు ఉన్నాడు. నిందితుడు రాహుల్ కోసం 4 బృందాలుగా గాలిస్తున్న పోలీసులు. ఈ రాహుల్ గౌడ్ అనే అతను అబ్దుల్లాపూర్ పెన్ నివాసి. అతని గురించి దర్యాప్తు కోసం అతన్ని పట్టుకోవడానికి ఒక 2 టీంలను ఫామ్ చేయడం జరిగింది. అతి త్వరలో అతన్ని పట్టుకొని దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి గేట్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న టాటా ఇండికా కార్ మరియు బైక్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వికారాబాద్ నుంచి వస్తున్న కారుకు హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు బైక్ పై వెళ్తున్న వ్యక్తి ముందు వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో మృతి చెందాడు. హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయం అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చేవెళ్ల మండలం కేసారం గ్రామానికి చెందిన రాఘవేంద్రగా గుర్తింపు. మృతుడి వయస్సు 32 సంవత్సరాలు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా హెల్మెట్లు ధరించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న మోయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ప్రేమ పేరిట మైనర్ బాలికకు వేధింపులు. బాలికను ప్రేమ పేరిట వేధించిన బండిరాజు. బాలికను బెదిరించి బయటకు తీసుకువెళ్లి అత్యాచారం చేసిన యువకుడు. అనంతరం బాలికకు పురుగుల మందు త్రాగించి పురుగుల మందు త్రాగిన యువకుడు. చికిత్స పొందుతూ బాలిక మృతి. ప్రేమ పేరిట నరకం చూపించాడంటూ చివరి మాటగా చెప్పి కన్ను మూసిన బాధితురాలు. కడప పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు చేస్తున్న తనిఖీలు అక్రమార్కుల భాగోతం బయటపడుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు దొరికాయి. ఎలాంటి బిల్లులు, రికార్డులు లేకుండా తరలిస్తున్న 2 కేజీల 900 గ్రాముల బంగారు ఆభరణాలు, 7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి నుంచి 5 కిలోల వెండి, 2 లక్షల నగదును స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసినట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ వై ప్రసాదరావు మీడియాకు వివరించారు. ఇకపై తనిఖీలు ఇలాగే కొనసాగిస్తామని డీఎస్పీ చెప్పారు. డబ్బు, బంగారం తీసుకువెళ్లే వ్యక్తుల దగ్గర బిల్లులు తప్పనిసరిగా ఉంచుకోవాలని, 50,000కు మించి డబ్బు ఉంటే తగిన ఆధారాలు ఉండాలని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన తర్వాత కన్సర్న్ అథారిటీస్కి లెటర్ రాయడం. అనగా ఫిబ్రవరి 2వ తారీఖున కడప జిల్లా ఎస్పీ గారు గౌరవ శ్రీ అనురాజన కేఎస్ గారి ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల సందర్భంగా సాధారణ తనిఖీలో భాగంగా పొద్దుటూరు రూరల్ ఎస్ఐ శ్రీ లక్ష్మీనారాయణ మరియు వారి సిబ్బంది పొద్దుటూరు టౌన్ సినిహం ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ చెందిన సుకుమార్ అనే వ్యక్తి వద్ద ఉన్న తన బ్యాగ్లో, ఒక సూట్ కేసు బ్యాగ్లో సుమారుగా 5 బాక్సుల్లో తయారు చేయబడిన బంగారు ఆభరణాలు, వాటి బరువు మొత్తం 2 కేజీల 900 గ్రాములు, 2,900 గ్రాముల బరువు కలిగిన తయారు చేసిన బంగారు ఆభరణాలు, అలాగే 7,32,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటికి తగిన ఎటువంటి రసీదులు, బిల్స్ చూపించకపోవడంతో వాటికి మాసం తయారించి వాటికి మా స్వాధీనం పరచుకోవడం జరిగింది. అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడానికి ఈ కేసు నమోదు చేయడం. అందరికీ నమస్కారం. నిన్నటి దినం అనగా 2వ తారీఖు ఫిబ్రవరి నెల 2021 తేదీ సుమారు సాయంత్రం 8 గంటల సమయంలో ఒక వ్యక్తి దగ్గర నుంచి పోలీసులు 2.924 కేజీ బంగారము మరియు 7,32,200 రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన తర్వాత కన్సర్న్ అథారిటీస్కి లెటర్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం 1 గంట సమయంలో కొత్తపల్లి జంక్షన్ దగ్గర 5.655 కేజీల వెండి మరియు 2,30,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీని మీద కూడా కేసు కట్టడం జరిగింది. దీన్ని కన్సర్న్డ్ అథారిటీస్కి ఫర్దర్ యాక్షన్ కోసం రాస్తాము. ఇలాగే మా యొక్క పోలీసులు తనిఖీలు, దాడులు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా బిల్స్తో పాటు రావాలి. అలాగే అందరికీ ఎలక్షన్ టైంలో 50,000 కంటే ఎవరు కూడా క్యారీ చేయకూడదు. ఇటువంటివి క్యారీ చేసి సీజ్ చేసి కన్సర్న్ అథారిటీస్ ఎంబీడీఓ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ ఆర్ సేల్స్ ట్యాక్స్ అఫీషియల్స్కి రాయడం జరుగుతుంది. సో అందరికీ
చెప్పదగింది ఏమంటే 50,000 కన్నా క్యాష్ ఈ ఎలక్షన్ టైంలో ఎవరు కూడా తీసుకు వెళ్ళకూడదు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు యాలాల్ మండల ఆఫీస్ ముందు నిరసన. అయోధ్య రామాలయ నిర్మాణ విరాళాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని యాలాల మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు, మండల అధ్యక్షుడు మహిపాల్, మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి నిధులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తూ ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు తగదన్నారు. రామాలయ నిర్మాణ ట్రస్ట్ పేరిట దాతలు తమ వంతు సహాయాన్ని చేస్తున్నారు. వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు చికెన్ శ్రీనివాస్, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత ముందు ఒక ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి ఎక్కడ అర్థమైతలేదు. ఎందుకంటే ఈరోజు వారణ సైన్యం లేక ప్రతి ఒక్క ఇంటింటికి ప్రతి ఒక్క పెద్ద ఎత్తున రామాలయ భవన నిర్మాణం కోసము తపన చేసిన ఆ రోజు ఉన్నటువంటి ఎంతో మంది మన వారణ సైన్యం ఏ విధంగా కదిలిందో ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో కుల మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొంతమందికి పిచ్చి పట్టి వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో అర్థం అవుతలేదు. అదేవిధంగా ఉస్మాన్ జాగ్రత్త ఈరోజు కార్యకర్తలని నిధి సేకరణ సమయంలోనే ఎంతో మంది కార్యకర్తల మీద టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది దాడి చేయడము అది పరాకాష్ఠకు చేస్తుంది. ఇదే విధంగా వారణ సైన్యం లేకనే రాముని భక్తులుగా, రాముని వారధిగా, రాముని గుడి నిర్మాణం కోసము భాగస్వామ్యమైనటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఒక్కసారి మీ వైపు చూస్తుంటే మీరు తెలంగాణ ఉండరు. తెలంగాణ పాలించడానికి అర్హత కూడా లేకుంటుంది. అది గమనించుకొని ఇక ముందు మా బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, టీఆర్ఎస్ మన ఏపీ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, రామకు సంబంధించినటువంటి కమిటీలకు కానీ వారధిగా వెళ్ళినటువంటి చందాల కోసం వెళ్ళినటువంటి వ్యక్తులకు ఎవరైనా బాధ పెట్టినా హింస పెట్టినా సహించలేదని మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన యాలాల మండల శాఖ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సరైన ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధుల్ని బడ్జెట్లో కేటాయించలేదు. నగరి సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య ఆవేదన. ఈ సందర్భంగా కోదండయ్య మాట్లాడుతూ, మీరు నిన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రానికి కావాల్సిన నిధుల్లో కానియండి, సాగునీటి ప్రాజెక్టులో కానీ, జాతీయ విద్యాసంస్థలకు కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ కావాల్సిన నిధులు కేటాయించకపోవడం అన్యాయం అని, దీన్ని నిరసిస్తూ సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాగారం కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు కూడా తీరని అన్యాయం చేయడం జరిగింది. ఏదైతే 2014 విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో ఏర్పడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం రెవెన్యూ లోటు బడ్జెట్ను కూడా పూడ్చేదానికి కూడా ఈరోజు రెవెన్యూ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించలేదు. అదేవిధంగా విభజన హామీ చట్టంలో ప్రవేశపెట్టినటువంటి విధానాల ప్రకారం ఈరోజు పోలవరానికి నిధులు ఏమైంది? అమరావతి ఊసే లేదు. అదేవిధంగా ఈరోజు విశాఖ రైల్వే జోను, విశాఖపట్నం చెన్నై రైల్వే కారిడారు ఏమైందనేసి ఈ సందర్భం అడుగుతున్నాం. అదేవిధంగా విమానాశ్రయాలు తిరుపతి విమానాశ్రయం ఏమైందని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు జాతీయ విద్యా సంస్థలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఎక్కడా కూడా రూపాయి కేటాయించకుండా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల్ని మోసం చేయడం జరిగింది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీల ఐక్యంగా రాజకీయాల్ని, బాగా ఉద్దేశాలని, వాళ్ళకున్నటువంటి వ్యతిరేకలంతా పక్కన పెట్టి ఐక్యంగా కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తే కానీ మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఈరోజు రాబట్టుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు అందరూ కూడా
ఐక్యంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రానికి న్యాయం చేసేదానికి అన్ని పార్టీలతో, ప్రజా సంఘాలతో ప్రజలందరినీ కలుపుకొని భవిష్యత్తుల యొక్క బీజేపీ పైన పోరాటానికి సిద్ధం కావాలి. ఈరోజు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అదే 4 రాష్ట్రాలకి ఈరోజు లక్షల కోట్లు బడ్జెట్లో కేటాయించినారు. కానీ మొదటి నుంచి అప్పులు పడి అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని తీరని అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా తరిమి కొట్టే పరిస్థితి బీజేపీకి రాకుండా చూసుకోవాలని సందర్భంగా తెలియపరుస్తున్నాం. బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని. ఈరోజు బడ్జెట్ కానీ చూస్తే ఈ యొక్క బీజేపీకి ఆంధ్రప్రదేశ్ పైన, తెలుగు ప్రజానీకం పైన ఎంత ప్రేమ ఉందో ప్రతి ఒక్క ప్రజలకు కూడా తెలుసును. విజయనగరం పార్వతీపురం ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కార్యాలయంలో కానిస్టేబుల్పై దాడి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి అక్రమంగా తరలిస్తున్న 50 మద్యం బాటిల్స్లను తన అనుచరులతో కలిసి కార్యాలయం వద్ద కానిస్టేబుల్ మిండిబోను రమేష్ పై దాడి చేసిన వ్యక్తులు. ఏఎస్ గారు ఇచ్చారు. ఏఎస్ గారు వచ్చి ఆటో తీసుకురండి అంటే మేము మా బండి అక్కడ విడిచిపెట్టేసి మా ఇద్దరం అదే ఆటో ఎక్కి ఏఎస్ గారు ముందు బండి మీద వెళ్ళిపోయి ఆఫీస్కి వచ్చాం. మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చాం. ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ అడ్రస్ తీసుకుందనే లోపు ఈలోపు సుధీర్ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన ఒక్కరిని ఐడెంటిఫై చేశాను. వెనక నుండి ఇంకెవరు 4-5 బళ్ళుతో వచ్చారు. సుధీర్ అనే వ్యక్తి రాగానే అతను ఎవరు పట్టుకొని అనుకుని నన్ను తోసేశారు. నన్ను గోడకి వెళ్ళిపోయినప్పుడు ఈలోపు వచ్చేసి ఆ సుధీర్ వెనక నుండి వచ్చేసి ఒక ఇద్దరు, మేమైతే ఎవరినైతే తీసుకొచ్చామో ఆ ఇద్దరు వచ్చేసి నా మొహం మీద ఒకటి కొట్టాడు. మిగతా ఒక వైపు కొట్టారు. వాళ్ళిద్దరు వచ్చేసి ఆ సుధీర్ వ్యక్తి సహాయంతో ఆయన తోసేయడం వల్ల ఆయన సపోర్ట్తో వాళ్ళిద్దరు వచ్చి కొట్టారు. ఈలోపు వెంటనే మా కానిస్టేబుల్, మా ఏఎస్ గారు లోపల నుండి వచ్చేసి ఏంటి జరుగుతుంది, ఏంటి విషయం అని కల్లా సరే వెంటనే వాళ్ళందరూ అప్పుడు ఆగారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మాకు స్పెషల్ డ్రైవ్ అనేది రన్ అవుతుంది. ఈరోజు మా ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ అనేది ఒక షాప్ దగ్గర ఒక 30 బాటిల్స్, తర్వాత 10 బీర్లు, మొత్తం 41 IML బాటిల్స్ని ఒక ఆటోతో పాటు పట్టుకోవడం జరిగింది. వాటిని తీసుకొచ్చి మా ఆఫీస్కి కేసు రాద్దామని చెప్పి మా స్టేషన్కి తీసుకొచ్చేసరికి కొంతమంది ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు వచ్చి మా కానిస్టేబుల్ పైన ఒక రాంబాబు అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేసి తర్వాత మా కానిస్టేబుల్ని కూడా మెడికల్కి పంపించి తర్వాత ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళపైన కూడా అసల్ట్ కేసును కూడా పెట్టడం జరుగుతుంది. ఇంతటితో సిటీ ఇండియా న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.